హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఇవాళ ఒక క్యాజువల్ టాక్ తోటి వీడియో చేద్దాము అని అనిపించింది. నేను రెడీ అయి ఉన్నాను, సో వీడియో చేద్దామని అనుకున్నాను అనమాట. జస్ట్ మా ఇంటి దగ్గర ఒక హౌస్ వార్మింగ్కి వెళ్ళొచ్చాను. ఈ శారీ వచ్చేసరికి మైసూర్ సిల్క్ శారీ. చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ. అమ్మ వాళ్ళు కర్ణాటక టెంపుల్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నాకు తీసుకొని వచ్చారు. ఐ థింక్ మైసూర్లో నేను అనుకుంటా చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చినట్లున్నారు. చాలా హాయిగా ఉంటుంది శారీ కట్టుకుంటే. ఇది ఆల్రెడీ నేను చూపించాను మీకు వ్లాగ్స్లో. అండ్ ఇవాళ ఒక టాపిక్ అనుకున్నాను. ఫస్ట్ క్యాజువల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాము, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ అని చెప్పి. మీతో మాట్లాడి చాలా రోజులైంది కాబట్టి టు కీప్ యూ అప్డేటెడ్ ఏం జరుగుతుంది ఏంటి అని ఒక చిన్న క్యాజువల్ టాక్. రీసెంట్గా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఈ ఇయర్ నేను కొన్ని అసలు ఎప్పుడు నా లైఫ్లో నేను చెయ్యనివి, ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నవి, అలాంటి కొన్ని సంవత్సరాల్లో చేశాను. నాకు గుర్తున్నవి మాత్రం చెప్తా. ఫస్ట్ థింగ్ ఇస్ గర్ల్స్ ట్రిప్ అనమాట. వితౌట్ ఫ్యామిలీ మేము ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి మూనార్ వెళ్ళాము. దట్స్ అ వెరీ వెరీ మెమరబుల్ ట్రిప్. అసలు లైక్ 4 days and 3 nights ట్రిప్ లాగా ప్లాన్ చేసుకున్నాము. అసలు ఆ 3 nights ఎట్లా వెళ్ళిపోయిందో కూడా తెలియట్లేదు అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసాం. మేము ముగ్గురమే ఉన్నా సరే లైక్ వి డిడ్ంట్ డూ సో మెనీ యాక్టివిటీస్, కానీ యు నో దట్ గర్ల్ థింగ్స్ ఉంటాయి చూసారా. జస్ట్ ఒక స్పాకి వెళ్ళటము అండ్ ముగ్గురం కలిసి పాటలు పాడుకోవటం అని, డిన్నర్కి వెళ్ళటము, మంచిగా డ్రెస్అప్ అవటము. ఇట్స్ ఆల్ యు నో లైక్ ఎక్స్ప్లోరింగ్ అన్నా కూడా మేము మా సెల్ఫ్ ఎలా చెప్పాలి, లైక్ మేము మా కోసం అన్నట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళము మేము ముగ్గురం కూడా ఉన్నాము అండ్ ముగ్గురం బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అది లైక్ ఎప్పుడు నేను చేయండి ఫస్ట్ టైం చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గాట్ మై నెయిల్స్ డన్. ఇప్పుడు నా గోర్లు న్యాచురల్గానే పొడవుగా ఉంటాయి, మీరు చూసారు కదా. ఐ హ్యావ్ లాంగ్ నెయిల్స్. నేను ఎప్పుడు కూడా లైక్ నీట్గా మెయింటైన్ చేసుకోవటము, పాలిష్ చేసుకోవటం అన్నీ చేస్తూ ఉంటాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకో అనిపించింది అనమాట. అక్రిలిక్ నెయిల్స్ ఎందుకు పెట్టించుకున్నాను అంటే, నేను మా హస్బెండ్ మా యానివర్సరీ ఇక్కడ దగ్గరలో సెలబ్రేట్ చేసుకోవడానికని వెళ్ళాము, జస్ట్ 2 of us. సో ఏదైనా బాగా డ్రెస్ చేసుకుందాము అట్లా అని చెప్పి ప్లాన్ చేసుకున్నా. నెయిల్స్ కూడా ఉంటే బాగుంటాయి కదా అని అనిపించింది. ఆ ముందు రోజు ఏమైందంటే ఫుల్గా నెయిల్స్ అన్ని కట్ చేస్తాను అనమాట. సో నెయిల్స్ ఉంటే బాగుంటాయి కదా అన్నట్టుగా ఐ గాట్ మై అక్రిలిక్ నెయిల్స్ డన్. నాకు ఇది చాలా నచ్చింది. అండ్ యూనో ఇంత లెంగ్త్ వద్దు అని అనుకున్నాను, బట్ తను ఎందుకో కట్ చేయకుండా అట్లాగే ఉంచింది. షార్ట్ చెయ్యి అంటే లేదు, లాంగ్ బాగుంటాయి అని చెప్పి అట్లా ఉంచేసింది. యా, ఐఎమ్ ఓకే విత్ దిస్. సో ఇదొకటి చేశాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ కలిసి లైక్ ఒక రిలాక్స్డ్ రిసార్ట్ ట్రిప్ లాగా మేమిద్దరం వెళ్ళామన్నమాట. ఇంతకుముందు వెళ్ళామా అంటే టెంపుల్ ట్రిప్స్కి వెళ్తూ ఉండేవాళ్ళము, జస్ట్ లోకల్లో లైక్ కాఫీకి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. సో సిద్ధు విజయవాడ వెళ్ళాడు, మేమిద్దరం ఏమో ఇక్కడ దగ్గరలో షెరటన్ రిసార్ట్ ఉంది, షెరటన్ గ్రాండ్ చెన్నైలో. సో అక్కడ ఒక 2 days అట్లా స్పెండ్ చేసేసి వచ్చామన్నమాట. సో ఇట్లాగా ఇంకా ఏవో చాలా ఉంటాయండి లిస్ట్లో, చిన్నవో పెద్దవో జరుగుతూ ఉన్నాయి. బట్ అంత గుర్తులేదు, డెఫినెట్గా గుర్తొచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఇట్లాంటివి ఏంటంటే ఒక చిన్నవి మన కోసం అన్నట్టు, బీట్ కపుల్ ఆర్ మన ఓన్గా లైక్ మన హౌస్ వైఫ్ లేకపోతే వర్కింగ్ ఉమెన్ మనము లేడీస్ ఓన్గా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మన కోసం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎందుకు మనం ఫ్యామిలీని వదిలేసి చేస్తున్నామా, ఇట్లా కాదు, ఫ్యామిలీతో పాటే ఉండాలి, పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి దాంట్లో అని అనుకుంటాము. కానీ ఇప్పుడండి కంప్లీట్గా లైక్ చాలా చేంజెస్ వచ్చేసినాయి బయట. సో ఆ చేంజెస్ ఏంటంటే మంచి హెల్దీ చేంజెస్ అన్నప్పుడు డెఫినెట్గా మనము అడాప్ట్ చేసుకోవచ్చు, తప్పే లేదు అందులో. ఒకవేళ చేంజెస్ అనేవి వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కల్పిస్తున్నాయి అని అంటే డెఫినెట్గా మనం వాటిలో ఇన్వాల్వ్ అవ్వము. కానీ అందులో ఇప్పుడు కొత్తగా సొసైటల్ చేంజెస్లో వస్తున్నది ఏంటి అంటే ఎవ్రీవన్ అందరూ కూడా మీ టైం అనేది కోరుకుంటున్నారు. ఇప్పుడు జెంట్సే కానివ్వండి, లేడీసే కానివ్వండి, లైక్ సోలో ట్రిప్స్ పెట్టుకోవటము, 1 day ట్రిప్స్ పెట్టుకోవటము, ఒకళ్ళే వెళ్ళిపోవటం, అట్లాగా ఎవరిష్టం వచ్చినట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు.
ఇక్కడ సో నాకు ఇవాళ అనిపిస్తుంది అనమాట గిల్ట్ గురించి కొంచెం మాట్లాడుకుందాము క్యాజువల్గా అని చెప్పి. ఆ గిల్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీడే గిల్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు మనం ఫేస్ చేసే గిల్ట్ ఉంటుంది. యూనో ఎవ్రీడే గిల్ట్ ఇన్ ద సెన్స్ మనం ఏంటి ఇప్పుడు పిల్లల్ని వర్కింగ్ విమెన్ ఉన్నారు, పిల్లల్ని ఇంట్లో వదిలేసేసి మనం వెళ్ళిపోతున్నామే ఇంట్లో చూసుకునే వాళ్ళు లేరు అని అనుకుంటున్నారు. కానీ దానివలన వాళ్ళు ఇండిపెండెంట్గా పెరుగుతారు అండ్ అట్ ద సేమ్ టైం ఓన్గా పనులు చేసుకోవటం కూడా నేర్చుకుంటారు, చాలా తక్కువ డిపెండ్ అవుతారని చెప్పొచ్చు అనమాట. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఏదైనా సరే ఒకటి మనం పని చేస్తున్నప్పుడు కొంచెం ధైర్యంగా పాజిటివ్గా థింక్ చేస్తే అది మనకి మ్యాక్సిమం ఏంటంటే ఆ విషయంలో మనం సక్సెస్ చూస్తాం. కానీ నాకు తెలిసి ఏదైనా బ్యాడ్ జరగటము అట్లా వర్స్ట్ కేసెస్లో ఏదన్నా ఒకటి పొరపాటున ఇంకా మన టైం బాగోకో లేకపోతే మన అశ్రద్ధ వల్ల జరుగుతాయేమో, కానీ మనం కొంచెం మానిటర్ చేసుకుంటా ఇన్ ద సెన్స్ లైక్ కాల్లో ఉంటాను, మార్నింగ్ వాళ్ళకి గట్టిగా చెప్పేసి ఇలాగే చేయండి అలాగే చేయండి అని మనం ఇచ్చే ట్రైనింగ్ విధంగానో. సో పిల్లల్లో ఇండిపెండెంట్గా ఉండటం అనేది కొంచెం డెవలప్ అవుతుంది అని. మరీ చిన్నపిల్లల్ని కూడా వదిలేయలేము, మేబీ లైక్ 7th క్లాస్ 8th క్లాస్ అట్లా కూడా ఉంచవచ్చు. ఎట్లా ఉండాలి అని అంటే టూ మచ్ హోల్డ్ చేయకూడదు, అట్లా టూ మచ్ వదిలేసేయకూడదు. మనం కొంచెం ఇలా పట్టుకున్నట్టుగా ఉంటేనే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది అనుకుంటా. సో ఫస్ట్ యాజ్ ఎ మామ్ ఆ గిల్ట్ ఉంటుంది, అది మనం ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఎవ్రీ ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి కొంతమంది ఏమో పేరెంట్స్ని మేము సరిగ్గా చూసుకోలేకపోతున్నాము అనే గిల్ట్ కూడా ఉండొచ్చు. సీ దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. ఇప్పుడు హస్బెండ్కి ఒక్కొక్కసారి కంఫర్ట్ ఉండకపోవచ్చు అనమాట ఇంట్లో పేరెంట్స్ ఉంటే. సో సేమ్ అట్లాగే వైఫ్కి కూడా మేబీ ఇన్లాస్ వల్ల ప్రాబ్లం అనో ఏదో ఒకటి. ఇప్పుడు ఆ కేసు తీసుకుంటే ఆ ప్రాబ్లం అనేది చూసుకుంటే ఇప్పుడు సర్దుకుపోయే వాళ్ళైతే మనం చక్కగా హ్యాపీగా చూసుకోవచ్చు అండి. అదే ఇంట్లో సర్దుబాటు అనేది లేదు అని అంటే మాత్రం ఎవరికైనా సరే చాలా కష్టంగా ఉంటుంది. సో కూర్చొని మాట్లాడుకోవటము, పెద్దవాళ్ళు కూడా బాగా అర్థం చేసుకోవటం, సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మనకు కూడా ఆ పెద్దవాళ్ళని జస్ట్ ఏదో ఓల్డేజ్ హోమ్స్లోనో లేకపోతే విడిగా ఒక ఇంట్లోనో పెట్టకుండా కొంచెం మనతో పాటే ఉంచుకొని చూసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ అందరికీ ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఇంకొకళ్ళని మనం జడ్జ్ చేయకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకుంటున్నాం కదా, వేరే వాళ్ళు చూసుకోవట్లేదు కదా అని చెప్పి వాళ్ళు మంచి వాళ్ళు కాదు మనమే మంచి వాళ్ళం అని అనుకోవటం మాత్రం అది చాలా ఫూలిష్నెస్ అవుతుంది. అండ్ ఇంకొక నెక్స్ట్ వచ్చే గిల్ట్ ఏంటి, ఏదన్నా మనం స్పెండ్ చేసుకున్నాము, ₹1 తీసుకుని మన కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నెయిల్స్కి స్పెండ్ చేసుకున్నాను అనుకోండి, మనం ఎందుకు గిల్ట్ ఫీల్ అవ్వాలి? ఈ నెయిల్స్ కొంచెం పాడవగానే సలోన్కి పరిగెత్తాల్సిన అవసరం లేదండి. కొంచెం వాళ్ళ దగ్గర ఏంటంటే టిప్స్ తీసుకొని ఉంటాం కదా, రెగ్యులర్గా మనం మెయింటైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. ఏదైనా ఒకటి పాడైపోయినా సరే అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదైనా ఫిక్స్ చేసే మెథడ్స్ మనం ఇంట్లోనే ఏదైనా హ్యాక్స్ చూసుకోవచ్చు అనమాట. ఈ ఎవ్రీడే గిల్ట్లో హౌస్ క్లీనింగ్ అండ్ చోర్స్ కూడా వస్తాయి. ఒక్కొక్క రోజు మనము బద్దకిచ్చేస్తూ ఉంటాము. సో దానివల్ల కూర్చొని ఏడవలసిన పని లేదు. మేబీ మనకు కుదరకపోవచ్చు, హెల్త్ బాగోదు, లేదా బద్దకిచ్చేస్తాము, ఎవరైనా వస్తారు సడన్గా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా లేదా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఏదైనా డిస్కస్ చేస్తూ ఉన్నా సరే లైక్ ఒక్కొక్కసారి 1-2 గంటలు అయిపోతూ ఉంటుంది. అది మనకు తెలుసు, మనం ప్రతిరోజు మాట్లాడుతున్నామా, ఆ ఒక్కరోజే మాట్లాడాల్సి వచ్చిందా అనేది. ఎవ్రీ సింగిల్ డే మాట్లాడి ఇంట్లో పని చేయకపోతే మాత్రం డెఫినెట్గా మనం గిల్టీ ఫీల్ అయ్యి లేదు నేను ఇలా ఉండకూడదు అని చెప్పి వీ హ్యావ్ టు ఒక రొటీన్ సెట్ చేసేసుకోవాలన్నమాట. అదే మనం ఒక్కరోజు స్కిప్ చేసి గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అవతల వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, వాట్ వీఆర్ గోయింగ్ త్రూ, వాట్ హ్యాపెండ్ దట్ డే, ఆ పర్టికులర్ టైంలో ఏం జరిగింది అనేది వాళ్ళకి అసలు ఐడియా ఉండదు. ఊరికే జడ్జ్ చేస్తూ ఉంటారనమాట కూర్చొని. ఇవాళ కనీసం డోర్లు కూడా ఓపెన్ చేయాలా, ఈ అమ్మాయి ఏం చేస్తుందో, ఇవాళ అసలు ఇల్లు కూడా క్లీన్ చేసుకోలేదు, 2 రోజుల నుంచి బయట నుంచే తెప్పించుకుంటున్నారు, రోజు స్విగ్గీ ఆర్డర్స్ చూస్తున్నాము, ఇట్లా అని చెప్పి అంటూ ఉంటారు. వెన్ యూఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, బయట వంట చేయబుద్ధి కాదు, లేకపోతే మనకు ఓపిక ఉండకో, మూడ్ ఉండకో, ఒక 2 రోజులు స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటాం. తప్పేంటండి? తప్పేం లేదు కదా. బికాజ్ ఆ స్విగ్గీ అనేది ఇప్పుడు అట్ ద కంఫర్ట్ ఆఫ్ అవర్ హోమ్ వాళ్ళు చక్కగా
తీసుకొచ్చేసి మనకి ఇస్తున్నారు. ఆ సర్వీస్ ఉన్నది దేనికి? ఎవరికైతే లైక్ వండుకోవటం కుదరట్లేదో, అసలు స్కోప్ లేదు ఆ రోజు, చేయటం లేదని అన్నప్పుడు అట్లాంటివన్నీ యూటిలైజ్ చేసుకోవటంలో తప్పే లేదు. సో ఈ రోజుల్లో ఒక ట్రెండ్ వచ్చేసింది ఏంటి అంటే, ఇంకొకళ్ళు మన లైఫ్లో ఏం జరుగుతుంది అనవసరంగా తొంగి చూసి జడ్జ్ చేసే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. అండ్ అది అసలు గుడ్ మేనర్సే కాదు. అండ్ పిల్లలు చదువుకునే విషయంలో కూడా పేరెంట్స్ చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారండి. ఎందుకంటే కొంతమంది ఏమో ఇట్లా సొసైటల్ ప్రెషర్ తట్టుకోలేక మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. ఏదైనా జాబ్ వెతుక్కుంటేనో, లేకపోతే కొంచెం గ్యాప్ తీసుకుంటుంటేనో, కోర్సెస్ నేర్చుకుంటుంటేనో, అలా ఖాళీగా ఇంట్లో ఉండేసరికి అవతల వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. బట్ స్టిల్ దే కీప్ ఆస్కింగ్ అనమాట. ఇలా బయట నుంచి ప్రెషర్ పెరిగేటప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ అనే వాళ్ళకి ఒక పాయింట్లో కొంచెం పోక్ చేసినట్టు ఉంటుంది. అరే మనం ఎందుకు పిల్లలు ఏమీ చేయటం లేదు, ఇంకా వెనకపడిపోయారా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దాని నుంచి మాత్రం డెఫినెట్గా మనం బయటికి రావాలి. తప్పుదారిలో వెళ్ళే పిల్లల్ని మనం కరెక్ట్ చేయటంలో ఏమీ తప్పులేదండి. కానీ నిజంగా వాళ్ళు ఒక కెరియర్, ఒక పాత్ చూస్ చేసుకుంటున్నారు, దే నీడ్ సమ్ టైమ్, వాళ్ళు ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా డిస్కస్ చేసుకుంటున్నారు అని చెప్పి మనతో చెప్పినప్పుడు వాళ్ళ మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది కదా. సో వాళ్ళని బట్టి మనం కూడా ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వటము, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటము, వేరే వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ప్రెషర్ లేకుండా మనం ఎట్లా పిల్లలకి అది కన్వే చేస్తున్నాం, ఎట్లా మనం పిల్లల్ని గైడ్ చేస్తున్నాం, మోటివేట్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సిద్ధుకి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నా ఎగ్జాంపుల్ తీసుకుంటే తనకి 86% వచ్చింది. నేను యాక్చువల్లీ తనకి 90 అబోవ్ వస్తుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. దట్ ఈస్ జస్ట్ ఏ థాట్ యాజ్ ఏ మదర్. వస్తే బాగుంటుంది, ఎందుకంటే వాడికి కాన్సెప్ట్స్ అవన్నీ కూడా, వాడు ఎంత బాగా థరో అవుతున్నాడు, వాడు ఎంత బాగా చదువుతున్నాడు అనేది నాకు తెలుసు, నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట. సో నేను వాడు ప్రిపేర్ అవుతున్న విధానం చూసుకోను, ఏదన్నా చూసి 90 అబోవ్ వస్తుంది అని అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ రాలే. బట్ స్టిల్ నేను నీకు వస్తాయి అనుకున్నాను, నా పరువు పోయింది అని చెప్పి నేను ఎప్పుడు కూడా నేను తన దగ్గర అసలు ఒక్క మాట కూడా అనలేదు. వెంటనే చాలా బాగా వచ్చినాయి, యూ వర్క్డ్ హార్డ్, యూ వర్క్డ్ ఇనఫ్, అసలు చాలా ఇది యునో ఎఫర్ట్ పెట్టావు, నీ వల్ల అయినంత పెట్టావు అని చెప్పి నేను తను అన్నానే. కానీ నేను ఎక్కడా కూడా నీకు ఇందులో ఎందుకు తగ్గినాయి, అందులో ఎందుకు తగ్గినాయి అని అనలేదు. అలా అని 86 వచ్చినాయి కాబట్టి అలా అన్నానా అంటే అట్లా కాదండి. అది ఇచ్చిన పేపర్ ప్యాటర్న్ని బట్టి నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను తనతో మాట్లాడటం జరిగింది. పేపర్ చాలా ఈజీగా వచ్చి 85 అట్లా వచ్చినాయి అనుకో, ఇంకొంచెం బాగా కష్టపడి ఉంటే ఇంకా 90 వచ్చాయి కదా సిద్ధు అని కూడా నేను అనేదాన్ని. బట్ నేను ఆ సిచ్యువేషన్కి తగ్గట్టే నేను మాట్లాడాను. అండ్ తను ఎక్కడా కూడా నేను, ఒకవేళ నేను మాట్లాడినా సరే తన్ని డిగ్రేడ్ చేయకుండా, ఎక్కడా కూడా తను డిమోటివేట్ అవ్వకుండానే నేను చెప్పేదాన్ని. సో నాలాగా కంపల్సరీ ఉండండి అని అలా కాదండి నేను చెప్పేది, నేను ఎలా చెప్పాను అనేది జస్ట్ ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నాను. మీరందరూ కూడా నా వీడియోస్ చాలా పాజిటివ్గా ఉంటాయి, నేను చెప్పే విషయాలు మీకు నచ్చుతున్నాయి అని అంటున్నారు కాబట్టి ఇవాళ ఇది నేను షేర్ చేశాను. అండ్ గిల్ట్ ఎక్కడ ఫీల్ అవ్వాలి, ఎక్కడ ఫీల్ అవ్వకూడదు అనేది మన సిచ్యువేషన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. అండ్ ఒకళ్ళు చెప్పారని గిల్ట్ ఫీల్ అవటం, ఒకళ్ళు ఇది ఏం పర్లేదు చేసేయచ్చు అని అన్నారని చెప్పి అది మంచిది కాకపోయినా చేయటము అనేది మాత్రం అది కొంచెం మనమే ఆలోచించుకోవాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. ఒకళ్ళ ఒపీనియన్ కానీ ఒకళ్ళ డెసిషన్ కానీ ఎప్పుడు మన మీద ఉండకూడదు. మనకి మనం అనలైజ్ చేసుకునే అంత కెపాసిటీ మనం తెచ్చుకోవటమే మన మోటివ్గా మనం పెట్టుకోవాలి. అలా అని చెప్పి వేరే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవద్దు అని కాదు. యూనో ఎక్కడ మనం తీసుకోవాలి, ఎక్కడ మనం తీసుకోకూడదు అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. ఈ టైం కల్లా ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసాము అని అంటే డెఫినెట్గా కాంప్రమైజెస్ అనేది చాలా మస్ట్. సో గిల్ట్ ఎక్కడ ఫీల్ అవ్వాలి, ఎక్కడ ఫీల్ అవ్వకూడదు, కాంప్రమైజ్ ఎక్కడ అవ్వాలి, ఎక్కడ అవ్వకూడదు, అండ్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఎక్కడ ఉండాలి అనేది కంప్లీట్గా మనకి తెలిసి ఉండాలండి. అప్పుడే ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఒక హ్యాపీ హౌస్ని బిల్డ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.